అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు దసరా స్పెషల్ 5 రకాల ప్రసాదం రెసిపీస్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, ఇంకా కట్టు పొంగలి, ఇంకా కొబ్బరన్నం. ఈ 5 రకాల ప్రసాదం రెసిపీస్ని చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా పులిహోరని టెంపుల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా ఒక 60 గ్రామ్స్ చింతపండుని హాట్ వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. హాఫ్ కేజీ రైస్కి 60 గ్రామ్స్ చింతపండుని తీసుకుంటున్నాను. హాఫ్ కేజీ రైస్కి 50 గ్రామ్స్ సరిపోతుంది. కొంచెం చింతపండుని ఎక్కువ తీసుకోవడమే మంచిదండి. మనం కావాలంటే కలుపుకోవచ్చు పులుపుని చూసి, లేదా మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. హాఫ్ కేజీ రైస్ని ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకుని రైస్ని ఉడికించుకోవాలి. రైస్ ఉడికిన తర్వాత రైస్ని బాగా చల్లార్చుకోవాలి. ఒక ప్లేట్లో దీన్ని తీసేసుకుని బాగా రైస్ని చల్లార్చుకోవాలి. కొంచెం వేడి ఉండగానే పచ్చిమిర్చి ఇంకా కొన్ని కరివేపాకు వేసుకోవాలి. ఇంకా వేరుశనగ నూనె ఒక అరకప్పు వేసుకుని ఉంచుకోవాలి. ఇది పులిహోరకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. కొంచెం ఆయిల్లో పసుపును కూడా కలుపుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం వేడి చల్లార్చిన తర్వాత కలుపుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని కరివేపాకుని ఈ విధంగా కొంచెం వేడి మీద కవర్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా ఈ రైస్కి బాగా పడుతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ఆవాలు, ఈ రెండింటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే శొంఠిని కూడా చిన్న ముక్కని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాలని కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి 2, ఇంకా 2 టీ స్పూన్ల నువ్వుల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు త్వరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. చింతపండు పల్పును కూడా తీసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఈ పులిహోర పౌడర్ కోసం తయారు చేసి పెట్టుకున్నవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ యాడ్ చేయడం వలన టెంపుల్ స్టైల్ పులిహోర టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా రైస్లో వేసుకునేటప్పుడు దీన్ని కలుపుకుందాము. తర్వాత చింతపండు గుజ్జుని ఇలా ఫిల్టర్ చేసుకుని తీసుకోవాలి. ఇలా తీసుకుంటే దీనిలో ఉన్న డస్ట్ అంతా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ చింతపండు పల్పును వేసేసుకోవాలి. దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 2, ఇంకా కొన్ని కరివేపాకు వేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా చింతపండు గుజ్జుని ఇలా ఉడికించి పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం రైస్లో వేసుకుని కలుపుకుందాము. ముందుగా రైస్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ అంతా వేసేసుకోవాలి. ఇంకా చింతపండు పల్పు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి చేత్తో బాగా కలిపేసుకోవాలి. రైస్ బాగా చల్లారిన తర్వాతే కలుపుకుంటే రైస్ ముక్కలుగా అవ్వకుండా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత దీనికి పోపు రెడీ చేసుకోవాలి. పోపు కోసం వేరుశనగ నూనె తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, లేదా నువ్వుల నూనె కానీ తీసుకోండి. నూనె వేసుకున్న తర్వాత దీనిలో 4 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళని వేసుకోవాలి. శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఇంకా మినపప్పు 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని వీటిని యాడ్ చేసుకోవాలి. ఈ పప్పులన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇంకా చివరిగా దీనిలో కట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో వేసుకుని ఈ పోపు అంతా కలిపేసుకోవాలి. కొంచెం వేడి చల్లారిన తర్వాత చేత్తో బాగా కలిపేసుకుంటే ఈజీగా కలిసిపోతుంది. ఇలా బాగా కలిపేసుకుంటే పులిహోర రెడీ అయిపోయినట్టే. టెంపుల్ స్టైల్ పులిహోర చాలా ఈజీగా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, దసరా స్పెషల్ రెసిపీలో టెంపుల్ స్టైల్ పులిహోరని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించాను. తర్వాత రెసిపీ వచ్చి దద్దోజనం.
ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇంకా బయట ఉంచినా కూడా పులుపు రాకుండా ఉండడం కోసం కొన్ని టిప్స్తో దద్దోజనంని ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. 1 కప్పు రైస్ తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. మనం నార్మల్ రైస్ ఉడికించుకునే దానికంటే కూడా కొంచెం వాటర్ని ఎక్స్ట్రా వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. కుక్కర్లో పెట్టుకుని రైస్ని ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత ఈ రైస్ని గరిటతో బాగా కలిపేసుకోవాలి. కొంచెం వేడి ఉండగానే ఇలా గరిటతో స్మాష్ చేసుకోవాలి. ఇలా వేడి మీద చేసుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత కొంచెం వేడి చల్లారిన తర్వాత దీనిలో పెరుగుని యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ దద్దోజనంలో నేను మొత్తం పెరుగు వేసుకోవడం లేదు. మొత్తం పెరుగు వేసుకుంటే కొంచెం బయట ఉంచితే త్వరగా పులుపు వచ్చేస్తుంది. తర్వాత 1.5 కప్పు వరకు పాలు పెరుగు ఇలా సమానంగా తీసుకోవడం వల్ల దద్దోజనం బయట ఉంచినా కూడా పులుపు రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనికి పోపు రెడీ చేసుకోవాలి. పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఇంకా ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, ఇంకా కట్ చేసి పెట్టుకున్న అల్లం 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో వేసేసుకోవాలి. కొంచెం పోపు వేడి చల్లారిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా పాలు పెరుగు సమానంగా తీసుకుని దద్దోజనం చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా చాలా టైం వరకు పులుపు రాకుండా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. దసరా స్పెషల్ ప్రసాదం రెసిపీస్లో 2వ రెసిపీ దద్దోజనం కూడా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. 3వ రెసిపీ వచ్చి చక్కెర పొంగలి. టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. దీనికోసం 1 గ్లాస్ రైస్ని ముందుగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ పెసరపప్పుని తీసుకోవాలి. ఈ 2 కూడా కొంచెం అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ ఈ రైస్ని ఇంకా పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకుని ఇలా మెత్తగా రైస్ని పెసరపప్పుని కలిపి ఉడికించుకోవాలి. చక్కెర పొంగల్కి కొంచెం రైస్ మెత్తగా ఉంటేనే బాగుంటుంది. లో టు మీడియం ఫ్లేమ్లో రైస్ని ఉడికించుకోవాలి. ఇంకా బెల్లం పాకం పట్టుకోవాలి. రైస్ తీసుకున్న గ్లాస్తో 1 గ్లాస్ బెల్లం, 1 గ్లాస్ పంచదారని కలిపి సమానంగా తీసుకోవాలి. దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకుని ఇది కొంచెం పాకం పట్టుకోవాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రైస్ని ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని బెల్లం పాకంని ఇలా ఫిల్టర్ చేసుకుని రైస్లో వేసేసుకోవాలి. ఈ పాకం యాడ్ చేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చక్కెర పొంగలి ఉడికేలోపు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ని వేసుకుని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిటికెడు పచ్చికర్పూరం కూడా వేసుకోవాలి. అంటే చిటికెడు కంటే కూడా తక్కువ తీసుకుంటున్నాను, చిన్న గ్లాస్తో చేసుకుంటున్నాను కాబట్టి. దీనిలో 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఇలా పచ్చికర్పూరం వేసుకుంటే చక్కెర పొంగల్ టేస్ట్ చాలా బాగుంటుంది. టెంపుల్ స్టైల్ చక్కెర పొంగల్ టేస్ట్ అయితే వస్తుంది. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి, జీడిపప్పు ఇంకా కిస్మిస్ని వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా రైస్ అంతా మెత్తగా ఉడికిన తర్వాత వీటిని యాడ్ చేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుంటే టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్టే. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత రెసిపీ వచ్చి కట్టు పొంగలి. కట్టు పొంగలి కూడా చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తాను. ముందుగా 1/2 కప్పు పెసరపప్పుని కుక్కర్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 కప్పు రైస్ని కూడా వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. మనం తీసుకున్న రైస్ కప్పుతోనే 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి.
వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కలర్ కోసం టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ కట్టు పొంగల్కి రైస్ కొంచెం మెత్తగానే ఉండాలండి. అందుకే రైస్ నేను ఒక గ్లాస్ రైస్కి 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇంకా మనం పెసరపప్పు కూడా వేసుకుంటాం కదా. ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా వేడిగా ఉండగానే కలిపేసుకోవాలి. తర్వాత పోపు కోసం కొంచెం నెయ్యి వేసుకుని, నేను 1/2 కప్పు నెయ్యిని అయితే వేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, ఇంకా 1 టేబుల్ స్పూన్ కట్ చేసి పెట్టుకున్న అల్లం, ఇంకా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో జీడిపప్పు ఇంకా మిరియాలని కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఈ కట్టు పొంగల్కి మిరియాలు చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో వేసేసుకోవాలి. ఇలా వేడిగా ఉండగానే ఈ రైస్లో వేసుకుని కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుంటే కట్టు పొంగలి చాలా ఈజీగా రెడీ అయిపోయినట్టే. ఇది మనం అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా రెసిపీ కూడా చాలా ఈజీ. ఇంకా దసరా స్పెషల్ రెసిపీస్లో 5వ రెసిపీ వచ్చి కొబ్బరి అన్నం. ఇదైతే చాలా సింపుల్ రెసిపీ అండి. కొబ్బరి అన్నంని చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని వేరుశనగుళ్ళని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వేరుశనగుళ్ళు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని, 1 టీ స్పూన్ మినపప్పుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఇంకా ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ అల్లం, ఇవన్నీ వేసుకుని పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో తురిమిన కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు కొబ్బరిని తీసుకోవాలి. కొబ్బరి కొంచెం త్వరగానే ఫ్రై అయిపోతుంది. పోపు అంతా ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇంకా దీనిలో ఉడికించి పెట్టుకున్న రైస్ని 2 కప్పులు యాడ్ చేసుకోవాలి. ఇంకా టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకుని ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దసరా స్పెషల్ రెసిపీస్లో 5వ ప్రసాదం రెసిపీ కూడా చాలా ఈజీగా రెడీ అయిపోయింది. చూసారు కదా, 5 రకాల ప్రసాదం రెసిపీస్ని చాలా ఈజీగా ఇంకా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈజీగా చేసి చూపించాను కదా. మీరు కూడా దసరాకి ఇలా ఒకసారి ప్రసాదం రెసిపీస్ని ఈజీగా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.